మీరిప్పటిదాకా ఎన్నో పుస్తకాలు చదివి ఉంటారు. ఎన్నో మానసిక వికాస సూత్రాలను విని ఉంటారు. ఇవన్నీ మానేయండి. యోగి వేమన పద్యాలను, ఆ పద్యాల ఆంతర్యాన్ని, ఆ పద్యాల భావాన్ని పట్టుకోండి. ఎందుకో చెబుతాను రండి. నమస్కారం. ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. యోగి వేమన తన పద్యాల ద్వారా సమాజంలోని చేదు నిజాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు. పూర్వం ఒక అడవి మార్గంలో ప్రయాణిస్తున్న ఒక బాటసారి ప్రమాదవశాత్తు ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆ బావిలో అతడితో పాటు ఒక పులి, ఒక పాము, ఒక కోతి మరియు ఒక కంసాలి, ఇతను మనిషి, వారు చిక్కుకొని ఉన్నారు. బాటసారి దయతలిచి ఒక్కొక్కరిని బయటకు తీశాడు. బయటకు వచ్చిన పులి, పాము, కోతి ఇలా అన్నాయి: అయ్యా, మీరు మా ప్రాణాలు కాపాడారు. మేము మృగాలమే కావచ్చు, కానీ చేసిన మేలును మర్చిపోము. మీకు ఎప్పుడు అవసరమైనా మేము సాయం చేస్తాం. కానీ ఆ బావిలో ఉన్న మనిషిని మాత్రం బయటకు తీయకండి, అతడు చాలా ప్రమాదకారి అని హెచ్చరించి వెళ్ళిపోయాయి. కానీ బాటసారి మనిషి కదా అతను అని జాలిపడి ఆ కంసాలిని కూడా బయటకు తీశాడు. కంసాలి కృతజ్ఞతలు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ బాటసారి కష్టాల్లో ఉన్నప్పుడు అడవికి వెళ్ళాడు. కోతి అతడికి తీయని పండ్లను ఇచ్చి ఆకలి తీర్చింది. పులి తాను ఒకప్పుడు రాజకుమారుడి నుంచి సేకరించిన బంగారు ఆభరణాలను అతడికి బహుమతిగా ఇచ్చింది. ఆ ఆభరణాలను అమ్మి ధనం పొందుదామని బాటసారి తన పాత మిత్రుడైన కంసాలి దగ్గరికి వెళ్ళాడు. ఆ కంసాలి ఏం చేశాడు? వీడు రాజకుమారుడిని చంపి నగలు దొంగిలించి ఉంటాడు, వీడిని పట్టిస్తే రాజుగారు నాకు బహుమతి ఇస్తారు అని ఆశపడి తనను కాపాడిన ప్రాణదాత అని కూడా చూడకుండా భటులకు పట్టిస్తాడు. బాటసారి జైలు పాలవుతాడు. చివరకు పాము సాయంతో రాజుగారిని పాము కరిచి బాటసారి తాకితేనే విషం దిగేలా చేస్తుంది. అట్లా పాము బాటసారికి సాయం చేస్తుంది. తన అమాయకత్వాన్ని నిరూపించుకొని బాటసారి ప్రాణాలతో బయటపడతాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, మృగాలకు ఉన్న విశ్వాసం మనిషికి లేకపోయింది అని. ఇప్పుడు వేమన పద్యాన్ని విందాం. తనకు మేలు చేయు దాత నెరింగిన నెలిమితోడ కుక్క ఎరుక భువిని, తనకు చేయు మేలు తానెరుగని వాడు మనుజుడెంత కలుడో మహినివేమా. అద్భుతమైన పద్యాన్ని మరొక్కసారి విందాం. తనకు మేలు చేయు దాత నెరింగిన నెలిమితోడ కుక్క ఎరుక భువిని, తనకు చేయు మేలు తానెరుగని వాడు మనుజుడెంత కలుడో మహినివేమా. వేమన పద్యం మరియు ఈ కథకు నేటి సమాజంతో పోల్చి చూస్తే మనకు కొన్ని దిగ్భ్రాంతికరమైనటువంటి వాస్తవాలు కనిపిస్తాయి. నేటి కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా యూజ్ అండ్ త్రో సంస్కృతిగా మారిపోయాయి. పదవిలో ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ చేరి భజన చేసేవారు మనం కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడరు. ఇది వేమన చెప్పిన కలత్వానికి పరాకాష్ట. మనం ఒక కుక్కను చూసి చీ కుక్క అని తిడతాం, కానీ ఈ పద్యం ప్రకారం కృతజ్ఞత విషయంలో కుక్కే మనకంటే గొప్పది. ఒక జంతువు తన సహజాతంతో విశ్వాసాన్ని చూపిస్తుంటే, బుద్ధిజీవి అని చెప్పుకునే మనిషి తన మేధస్సును కుతంత్రాలకు వాడుతున్నాడు. మనం మృగాలను క్రూరమైనవి అంటాం, కానీ ఒక పులి ఆకలి తీరితే వెంటాడదు. మరి మనిషి ఆకలి తీరినా, కడుపు నిండినా పక్కవాడిని తొక్కేసి సంపాదించాలనే దురాశతో ఉన్నాడు. మరి ఇక్కడ క్రూరత్వం ఎవరిది? పులిదా, మనిషిదా? నేటి రాజకీయాల్లో చూడండి, ఒక నాయకుడు ఎదగడానికి ఎందరో కార్యకర్తలు, మిత్రులు సహాయం చేస్తారు. కానీ గెలిచిన మరుక్షణం ఆ మెట్లుగా నిలిచిన మనుషులను ఆయన మర్చిపోతాడు. అలాగే కార్పొరేట్ రంగంలో సంస్థలను నిలబెట్టిన ఉద్యోగులను అవసరం తీరగానే తొలగించే ధోరణి ఈ కాలంలో పెరిగిపోయింది. ఇది సమాజంలో నైతిక విలువలు ఎంతగా దిగజారిపోయాయో చూపిస్తుంది. మనిషిగా పుట్టడం గొప్ప కాదు, మనిషిగా చావడం గొప్ప అంటారు. చేసిన మేలును గుర్తుంచుకోలేని వాడు కేవలం రక్తమాంసాలున్న యంత్రం మాత్రమే. వేమన గారు చెప్పినట్లు మనం కలులుగా మిగిలిపోవాలా, లేక ఒక జంతువుకున్న విశ్వాసంతో కనీసం దాంట్లో కొంతైనా కలిగి ఉండాలా అనేది
ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శలు చేసుకోవాలి. ఈ సందర్భంలో మనం ధర్మరాజుకు సంబంధించిన ఒక అద్భుతమైన కథను విందాం. తనకు మేలు చేయు దాత నెరింగిన నెలివితోడ కుక్క ఎరుక భువిని, తనకు చేయు మేలు తాను ఎరుగనివాడు మనుజుడెంత కలుడో మహినివేమ. ఇది ధర్మరాజుకు వర్తించదు. కురుక్షేత్ర యుద్ధం ముగిసి రాజ్యాన్ని చాలా కాలం పాలించిన తర్వాత పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు ప్రయాణమవుతారు. వారు నడుస్తుండగా వారిని ఒక కుక్క అనుసరిస్తుంది. దారిలో ఒక్కొక్కరుగా ద్రౌపది, 4 తమ్ములు చనిపోతారు. చివరకు ధర్మరాజు మాత్రమే మిగిలి ఉంటాడు. ఆ కుక్క మాత్రం ధర్మరాజును వదలకుండా అతని వెంటే నడుస్తూ ఉంటుంది. దేవేంద్రుడు స్వర్గరథంతో వచ్చి ధర్మరాజును స్వర్గానికి రమ్మని ఆహ్వానిస్తాడు. అప్పుడు ధర్మరాజు, నాతో పాటు వచ్చిన ఈ కుక్కను కూడా రథంలో ఎక్కించుకో అని కోరతాడు. దానికి ఇంద్రుడు నవ్వుతూ, స్వర్గంలో కుక్కలకు చోటు లేదు, దాన్ని వదిలేసిరా అని చెప్తాడు. కానీ ధర్మరాజు నిరాకరిస్తాడు. నా తోడబుట్టిన వారంతా చనిపోయినప్పుడు అడవుల్లో నాకు తోడుగా ఉంది ఈ కుక్కే. నన్ను నమ్ముకుని వచ్చిన ఈ జీవిని నేను వదిలేయలేను. తనను నమ్ముకున్న వారికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ నమ్మిన వారిని మధ్యలో వదిలేయడం మహాపాపం. ఇది నాకు కృతజ్ఞత లేనితనం అవుతుంది. ఈ కుక్క లేని స్వర్గం నాకు వద్దు అని ఖచ్చితంగా చెబుతాడు ధర్మరాజు. అప్పుడు ఆ కుక్క సాక్షాత్తు యమధర్మరాజుగా మారి ధర్మరాజు యొక్క విశ్వాసానికి, కృతజ్ఞతా భావానికి మెచ్చుకొని అతన్ని స్వర్గప్రవేశం కల్పిస్తారు. ఈ కథ కృతజ్ఞత ఎంత గొప్పదో నిరూపిస్తుంది. వేమన పద్యంలోని పరమార్థాన్ని, మనం విన్న కథలోని లోతైన సందేశాన్ని ప్రతిబింబిస్తూ, కుక్కకు పెట్టిన ఒక్క ముద్ద విశ్వాసమై నిలుస్తుంది. మనిషికి చేసిన కొండంత మేలు విషమై మారుతుంది. విశ్వాసానికి తోక ఉంటే అది జంతువు, అదే విశ్వాసానికి స్వార్థం తోడైతే వాడు మనిషి. చదువుకున్న మనిషి కన్నా సంస్కారం ఉన్న మృగమే మిన్న అని వేమన నాడే చాటి చెప్పాడు. అవసరం తీరాక నిచ్చెనను తన్నేవాడు మనిషి, ప్రాణం పోయే వరకు నీడలా తోడుండేది మృగం. నేటి సమాజంలో థ్యాంక్ యూ అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే. కృతజ్ఞత అనేది ఒక అరుదైన వస్తువు. నీవు పెట్టిన అన్నం కుక్కకు గుండెల్లో ఉంటుంది, అదే అన్నం మనిషికి కేవలం కడుపుకే పరిమితమవుతుంది. మనిషి మేధస్సు కుతంత్రాలకు వాడుతున్నాడు, జంతువు తన సహజాతాన్ని ప్రేమకు వాడుతుంది. ఇదే తేడా. మృగానికి ఉన్న కృతజ్ఞతలో 100వ వంతు మనిషికి ఉంటే ఈ భూమి మీద అన్యాయం ఉండేదే కాదు. నిన్ను పాతాళం నుంచి బయటకు తీసిన చేతినే నరికేవాడు నేటి కలుడు. వేమన పద్యం అక్షరాల సముదాయం కాదు, మనిషి అంతరాత్మకు వేసిన ఒక చెంపపెట్టు. యూజ్ అండ్ త్రో సంస్కృతిలో మనుషులు వస్తువులైపోయారు, జంతువులే బంధువులైపోయాయి. పదవిలో ఉన్నప్పుడు భజన చేసే మనుషుల కంటే ఆకలితో ఉన్నప్పుడు తోక ఊపే కుక్కే నమ్మదగినది. జ్ఞానం ఉండి వంచేవాడు మనిషి, ఏమీ లేకపోయినా ప్రాణమిచ్చేది జంతువు. మృగమెవరు, మనిషి ఎవరు? స్వార్థం అనే బావిలో పడిన మనిషికి చేసిన మేలు కూడా దోషంలాగే కనిపిస్తుంది. పులి బాటసారిని కాపాడగలదు, కానీ మనిషి మాత్రం తనను కాపాడిన వాడిని బలిపీఠం ఎక్కిస్తాడు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏది? తనను తాను బుద్ధిజీవి అని పిలిపించుకుంటూ చేసిన మేలు మరిచే మనిషి. కుక్కకు విశ్వాసం నేర్పక్కర్లేదు, కానీ మనిషికి మానవత్వం పాఠంగా నేర్పాల్సి వస్తోంది. ఇది మన దౌర్భాగ్యం. కృతజ్ఞత లేనివాడు నడుస్తున్న శవం, కృతజ్ఞత గల మృగం దైవంతో సమానం. రాజకీయాలైనా వ్యక్తిగత బంధాలైనా అవసరం తీరాక అవతలి వాడిని అపరిచితుడిగా చూడడమే నేటి నాగరికత. వేమన చెప్పిన కలుడు నేడు కోట్లలో ఉన్నాడు. అందుకే విశ్వాసానికి అసలైన కేర్ ఆఫ్ అడ్రస్ కుక్క మాత్రమే. ఈ మాటలు నేటి సమాజంలో కొందరు మనుషులకి కుక్కకి పోలికలను తెలియజేస్తే, కృతజ్ఞత అనేది హృదయం యొక్క జ్ఞాపకం. మనం పొందిన సహాయాన్ని మర్చిపోవడం అంటే మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే. గొప్ప వ్యక్తులు వారు చేసిన మేలును చెప్పుకోరు, కానీ పొందిన మేలును
ఎన్నటికీ మరవరు. నీకు కష్టకాలంలో చేయందించిన వారిని నువ్వు శిఖరాగ్రాన ఉన్నప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. కృతజ్ఞత లేని హృదయం పండు లేని చెట్టు వంటిది. సహాయం చేసే చెయ్యి ప్రార్థించే పెదవుల కన్నా మిన్న. కృతజ్ఞత చెప్పడం వల్ల మనం ఏమీ కోల్పోము, కానీ ఎదుటివారికి గౌరవాన్ని ఇస్తాం. విశ్వాసం అనేది ప్రాణం ఉన్నంత వరకు ఉండాలి, అవసరం ఉన్నంత వరకు కాదు. నీ మూలాలను మర్చిపోకు. నిన్ను ఇక్కడి దాకా చేర్చిన వారిని వదిలిపెట్టకు. మనిషిగా పుట్టడం నీ అదృష్టం. మనిషిగా మారడం నీ కృతజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. అంటే గొప్ప వ్యక్తిగా మారడం నీ కృతజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. సంపద పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కృతజ్ఞత లేనితనం వల్ల కోల్పోయిన గౌరవం తిరిగి రాదు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే భవిష్యత్తులో మరిన్ని ఆశీర్వాదాలకు ద్వారాలు తెరవడమే. నీకు దారి చూపిన వెలుగును నువ్వు గమ్యం చేరాక ఆర్పేయకు. కృతజ్ఞత చూపే వ్యక్తికి ప్రపంచం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మౌనంగా చేసే సహాయం గొప్పది, దాన్ని గుర్తుంచుకోవడం అంతకన్నా గొప్పది. నీ ఎదుగుదలకు కారణమైన ప్రతి చిన్న సహాయాన్ని గౌరవించు. కృతజ్ఞత లేని మనిషి నీరు లేని ఎడారి వంటివాడు. ఒకరిని నమ్మడం ఎంత ముఖ్యమో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యం. మనుషుల మధ్య బంధం కృతజ్ఞతతో బలపడుతుంది, స్వార్థంతో విడిపోతుంది. లోకంలో అతి తక్కువ ఖర్చుతో కూడిన అత్యంత విలువైన విషయం కృతజ్ఞత. తనకు మేలు చేయు దాత నెరింగిన నిలిమితోడ కుక్క ఎరుక భువిని, తనకు జేయు మేలు తాను ఎరుగనివాడు మనుజుడెంత కలుడో మహినివేమ. వేమన గారు చెప్పినటువంటి ఈ కఠినమైన వాస్తవాన్ని మనిషి గుర్తెరిగి ప్రవర్తించాలి. మనిషి జీవితం శాశ్వతం కాదు. అతను చేసినటువంటి గొప్ప పనులు మాత్రమే, గొప్ప వ్యక్తిత్వాలు మాత్రమే శాశ్వతం. ఈ వీడియో ఇంతవరకు చూసిన మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేసి, కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో ఇంకా బాగా నచ్చితే ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యోస్మి. శుభం భూయాత్.